కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాటు పడుతుండటంతో వారు సేకరించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయా? మావోయిస్టు పార్టీ ఆర్థిక వనరులపై కేంద్రం ఫోకస్ చేసిందా? ఆర్థిక మూలాలకు చెక్ పెడితేనే మావోయిజాన్ని నిర్మూలించవచ్చని మోడీ సర్కార్ భావిస్తోందా? ఆపద వస్తే అడవి నుంచి అన్నలొస్తారని ఎదురుచూసే అణగారిన ప్రజల సంఖ్య ఈనాటికి ఉంది. భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు, గిరిజన భూముల రక్షణకు ప్రభుత్వంపై మావోయిస్టులు చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ పక్కదారి పట్టి ఏళ్లు గడుస్తున్నాయి. పోలీసులపై యుద్ధంతో మావోయిస్టుల ఎరువెత్తులో భాగంగా పోలీసుల పరస్పర దాడులతో పచ్చని అడవులు ఎరుపెక్కిన సందర్భాలకు లెక్కేలేదు. ఈ రెండు వర్గాల ఘర్షణలో ప్రజా సమస్యలు నీరుగారిపోయాయి. ఓవైపు మావోయిస్టులు ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయిన రోజులివి. దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంత్యదశకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలనిస్తున్నది. వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలైన నంబాల కేశవరావు, భాస్కర్ సహా వందల మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు అగ్రనేతలు సహా వందల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మావోయిస్టు ఉద్యమానికి ఆయువు పట్టులాంటి ఛత్తీస్గఢ్ నుంచే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతుండటంతో మావోయిస్టు ఉద్యమం ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు లేవు. మావోయిస్టు పార్టీ నిజంగానే తన పంథా మార్చుకుని జనజీవనంలోకి రావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తర్వాత పిట్టలా రాలిపోతున్న మావోయిస్టులపై జనాల్లో సానుభూతి తగ్గుతోంది. ఎందుకు ఈ పోరాటం, ఎవరి కోసం ఈ పోరాటం అనే భావన మావోయిస్టులను పెరిగిపోయింది. ముఖ్యంగా కేవలం తాము తయారు చేస్తున్న జనతన మావోయిస్టు తప్ప బయట ఎక్కడా అవసరం లేదనే వాస్తవం వారికి అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన, సామాజిక ఆర్థిక పరిస్థితులు మారిన విషయాన్ని మావోయిస్టులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మరింత బలోపేతం చేసింది. గతంలో మావోయిస్టులను లొంగిపోయేలా ప్రోత్సహించిన ప్లాన్ ఏ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండంచెల విధానంలో ప్లాన్ బి పై ఫోకస్ చేస్తోంది. ఈ కొత్త ప్రణాళికలో భాగంగా మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై దృష్టి సారించింది. ఈ వ్యూహంలో భాగంగా ఈడీ మావోయిస్టులకు ఆర్థిక వనరులు సమకూర్చే సంస్థలపై ఫోకస్ చేసింది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మావోయిస్టు పార్టీ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం ఫోకస్ చేసింది. ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తేనే ఏ ఉద్యమానికైనా చెక్ పెట్టొచ్చన్న సిద్ధాంతాన్ని మోడీ సర్కారు అనుసరిస్తోంది. అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాటు పడుతుండటంతో వారి భారీ ఆర్థిక సామ్రాజ్యం గుట్టు మెల్లగా వీడుతోంది. మావోయిస్టులు వివిధ మార్గాల్లో వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చేశారని, భారీగా బంగారం నిల్వలు దాచిపెట్టారని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ఆర్థిక మూలాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు పట్టణ ప్రాంతాల నుంచి ఆర్థిక సైద్ధాంతిక మద్దతునిచ్చేవారిని లక్ష్యంగా చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే మళ్లీ ఈ ఉద్యమం రాకుండా కేంద్రం చెక్ పెడుతుంది. మావోయిస్టు పార్టీకి నిధులు అందకుండా చేసేందుకు చర్యలు చేపడుతుంది. మావోయిస్టులకు నిధులు సమకూర్చేవారిని గుర్తించి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఈడీ వంటి సంస్థల ద్వారా నిఘా పెంచింది. మావోయిస్టు పార్టీ ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. గతంలో పార్టీ కోసం వచ్చిన ఫండ్స్ను అడవిలో ఒకచోట డంప్ చేసేవారు. కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2016లో పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టు పార్టీకి ఆర్థికంగా గట్టి షాక్ తగిలింది. నోట్ల రద్దుతో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కోవిడ్ ఎఫెక్ట్తో మావోయిస్టు పార్టీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురైంది. దీంతో భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మావోయిస్టు పార్టీ తన ఆలోచనలను మార్చుకుంది. మావోయిస్టు రహిత లక్ష్యం కోసం కేంద్రం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా లొంగిపోవడాన్ని ప్రోత్సహించడం ఒక ఎత్తైతే వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం రెండో ఎత్తు అని కేంద్రం భావిస్తోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు లొంగిపోవడం వల్ల పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇది పార్టీని బలహీనపరచడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందికరంగా మారింది. PLFI అధినేత దినేష్ తో పాటు ఆయనకు చెందిన 19 మంది అనుచరులపై మనీ లాండరింగ్ అభియోగాలపై కేసు నమోదు చేసింది.
ఎన్ఐఏ విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి సేకరించిన నిధులను మావోయిస్టులు 2 మార్గాల్లో మళ్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతిపరులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో డొల్ల కంపెనీలు బ్యాంకు ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలను అందులోకి మళ్లిస్తున్నారు. మిగిలిన భారీ మొత్తాన్ని ముఖ్యంగా కోవిడ్ సమయంలో బంగారంగా మార్చి అడవుల్లోని డంపుల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల వద్ద సుమారు 400 కోట్ల నిధులు, 400 కిలోల బంగారం నిల్వలు ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జార్ఖండ్కి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేత దినేష్ గోపే తన భార్య బంధువుల పేరిట డొల్ల కంపెనీలు సృష్టించి 20 కోట్లకు పైగా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. అలాగే గతంలో ఓ మావోయిస్టు నేత తన బంధువు వైద్య కళాశాల ఫీజు కోసం ఏకంగా 1.13 కోట్లను బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అయితే మావోయిస్టులు లొంగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం కాదని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారి వద్ద ఉన్న నిధులతో మరో 5-6 ఏళ్లు పార్టీని నడపగలరని, కానీ భద్రతా బలగాల ఆపరేషన్లతో ప్రాణభయం పెరిగిపోవడంతోనే లొంగుబాటు బాట పడుతున్నారని విశ్లేషిస్తున్నాయి. లొంగిపోయే ముందు తమ వద్ద ఉన్న డబ్బు, ఆయుధాల లెక్కలను పార్టీకి అప్పగించి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టుల్ని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు విచారిస్తూ దాచిపెట్టిన డబ్బు, బంగారం డంపుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.